మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 7వ మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందడానికి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను ఆయన సజీవమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి కాచి కాపాడి సన్నిధిని తోడుగా ఉంచి నడిపించిన దేవునికి బిగ్గరగా 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం ఒక మాటను మనం ధ్యానం చేసాం. భద్రపరిచే దేవుడని. మనలను నిత్యము భద్రపరుస్తాడు. ఆత్మీయతలో అన్ని విషయాల్లో మనం తొట్టిల్లిపోకుండా జారిపోకుండా మనల్ని భద్రపరుస్తుంటాడు. అంతకుముందు 2 వారాలు మనం కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. ప్రతి మాట దేవుని సన్నిధిలో మనకు వినబడుతున్న ప్రతి వాక్కు మన హృదయం అనే పలక మీద మనం భద్రం చేసుకొని ఆ వాక్కు ద్వారా మనం ప్రతిదినము కూడా ధైర్యపరచబడుతూ ఉండాలి. విన్న వాక్యం విని విడిచిపెట్టడం, లేదా విన్న వాక్యం ఇక్కడ విని మర్చిపోవడం, లేదా లోకంలో ఒక మాట ఉంటుంది కదా, ఒక చెవితో విని ఒక చెవితో వదిలిపెట్టడం. ఇలా కాకుండా దేవుని సందులో మనతో దేవుడు మాట్లాడిన ప్రతి మాట, ప్రతి వాక్కు, ప్రతి వాగ్దానం మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆ మాట మనం ఎక్కడ భద్రపరుచుకుంటే ఉంటుందంటే మన హృదయం అనే పలక మీద ఆ మాటని మనము భద్రపరుచుకుందుముగాక. గడిచిన కొన్ని వారాల క్రితం ఒక మాటని మనం ధ్యానం చేసాం. ఆ మాటను మనం ప్రతిరోజు కూడా దేవుని మందిరం, యెహోవా పర్వతం, ప్రతి వాక్కు మన హృదయాల్లో స్థిరపరచబడాలి. ఆయన మందిరానికి వెళితే మనకుండే దీవెనలు, ఆయన మందిరానికి వస్తే మనకుండే ఆశీర్వాదం, ఆయన మందిరానికి వస్తే మనకుండే కాపుదల, ఆయన మందిరానికి వస్తే పర్వత అనుభవంలోకి మనం ఎక్కుతూ ఉంటే ఆయన మరణాన్ని కొట్టివేస్తాడు, బాష్ప బిందువులను తుడుస్తాడు, నిందలు అవమానాలు తొలగిస్తాడు. అంత మాత్రమే కాకుండా ఆయన మందిరంలోకి మనం వస్తేనంట ఆయన మనకు ఆయన మార్గాల విషయమే బోధిస్తాడు. ఏదో ఒక మాట, ఎప్పుడు విన్న మాటలైనా, ఎప్పుడు ఒకవేళ విని మర్చిపోయిన మాటలైనా ఒక్క మాట ద్వారా మన మార్గాన్ని సరి చేసుకోగలుగుతాం. ఒక్క మాట ద్వారా మన మార్గాన్ని దిద్దుకోగలుగుతాం. ఒక్క మాట ద్వారా మన కుటుంబాన్ని కట్టుకోగలుగుతాం. ఒక్క మాట ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని నిలబెట్టుకోగలుగుతాం. అందుకే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితాలలో వెలుగుకరంగా దేవుడు మార్చునుగాక. దేవుని సన్నిధికి వస్తే, యెహోవా పర్వతానికి వస్తే ఆయన మార్గాల విషయమే మనకు బోధించి సమస్తాన్ని తేటగా తెలియజేయునుగాక. ఈ రోజున ఒక మాటను మనం ధ్యానం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో రాయబడిన మాట, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణమును, ఆ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నేను చూచాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన మాటను మనం గమనిస్తే పరిశుద్ధాత్మ దేవుడు యోహాను గారికి పద్మాసు ద్వీపములో అనేక దర్శనాలను చూపిస్తూ వచ్చాడు. దర్శనాలను అన్నింటిని తేటగా ఆయనకి కనబరుస్తూ ఒక్కొక్క వచనం, ఒక్కొక్క మాట, ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క ఉన్నటువంటి ఆ పరిస్థితి అన్నిటిని ఆయనకి క్షుణ్ణంగా చూపిస్తూ అనుగ్రహిస్తే, ఆ దర్శనంలో మనం ఇప్పుడు చదివినటువంటి మాటలు ఏంటంటే అంత్య దినములలో జరిగేటువంటి ప్రతి కార్యాలను ఆయన యోహాను గారికి బయలుపరుస్తూ వచ్చాడు. ఇక్కడ మనం గమనిస్తే ఈ రోజున మన వాక్య మూల మాట ఏంటంటే అలంకరణ. సంఘం అలంకరించబడాలి, పరిశుద్ధులుగా అలంకరించబడాలి, ఆత్మీయులుగా అలంకరించబడాలి. ఇక్కడ మనం చదివాం కదా, నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము. మొదటి భూమి, మొదటి ఆకాశం, మొదటి యెరూషలేము, ఇప్పుడున్న యెరూషలేము గతించిపోయాయి.
నూతన యెరూషలేము వచ్చింది, నూతన భూమి వచ్చింది, నూతన ఆకాశం వచ్చింది. ఈ నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేముకి ఎవరు వస్తున్నారంటే అలంకరింపబడినటువంటి నూతన యెరూషలేము పెండ్లి కుమార్తెగా వధువుగా రానయ్యనటువంటి క్రీస్తు ప్రభుల వారి కొరకు సిద్ధపరచబడుతుండడం యోహాను గారు కన్నులతో చూస్తున్నాడు. ఈ రోజున సంఘం అనబడుతున్న మనం, నేను కూడా సంఘం, నేను కూడా సభ్యుడను, నేను కూడా మందిరంలో వ్యక్తిని, నేను కూడా మందిరానికి వెళ్ళేవాడిని వచ్చేవాడిని అనుకుంటున్న గుంపులో ఉన్న మనం అలంకరించబడుతున్నామా? దేవుని సన్నిధికి వస్తున్న మనం అలంకరించబడుతున్నామా? ఇక్కడ కనబడుతుంది ఏంటంటే ఆ విధంగా బయలుపరుస్తూ వచ్చిన విషయాల్లో ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, క్రొత్త యెరూషలేము ఆయన చూస్తున్నాడు. ఇక్కడ మీరు ఆలోచించినట్లయితే పాతవి ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమిలో సృష్టిలో 3 ఉన్నాయి. పాత భూమి, పాత ఆకాశము, పాత యెరూషలేము. ఇప్పుడు దేవుడు సృష్టిలో నుంచి మరలా ఆయన రాబోతూ దీనిని ఏ విధంగా మారుస్తున్నాడంటే నూతన భూమి, నూతన ఆకాశము, నూతన యెరూషలేము. మనిషిలో కూడా 3 ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రాణము, ఆత్మ, శరీరం. ఈ ప్రాణము, ఆత్మ, ప్రాణం ఏంటంటే రక్తం. మనిషిలో ఉన్న రక్తమే ప్రాణం. అందుకే ప్రతి చోట పాత నిబంధన గ్రంథంలో బలులు అర్పించేటప్పుడు రక్తాన్ని ఒలికించేవారు. ఆ రక్తము ప్రాణముగా క్రయధనమును చెల్లించినట్లుగా మన కొరకు క్రీస్తు ప్రభుల వారు ఆయన యవ్వన రక్తాన్ని, ఆయన రక్తంలో ఉన్నటువంటి ప్రతి అణువుని మన కోసం ధారలుగా కార్చి మనకు క్రయధనమునిచ్చి కొని మనల్ని ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఆయన సొత్తుగా మార్చబడిన మనం, ఆయన జనాంగంగా మార్చబడిన మనం అలంకరించబడుతున్నామా? ఆయన కృపలో మేము ఎదుగుతున్నాం, ఆయన సన్నిధిలో నాటబడుతున్నాం, మందిరంలో బల్ల చుట్టూ ఉన్న ఒలీవ మొక్కల వలె ఉన్నాం అని అనుకుంటున్నాం. కృపలో ఎదుగుతున్నాం అని పాటలు కూడా పాడుతున్నాం, కృపలో ఎదుగుతున్నాం అని ఆరాధన కూడా చేస్తున్నాం. కానీ మనము అలంకరించబడిన వధువు సంఘముగా సిద్ధపరచబడుతున్నామా? నూతన యెరూషలేము పెండ్లి కుమారుని కొరకు, రాబోతున్న క్రీస్తు ప్రభుల వారి కొరకు అలంకరించబడినట్లుగా మనము క్రీస్తు కొరకు అలంకరించబడిన సంఘముగా, వధువు సంఘముగా, మచ్చలేని సంఘముగా, ముడతలేని సంఘముగా, డాగులేని సంఘముగా, కళంకము లేని సంఘముగా మనము అలంకరించబడిన వారిగా వధువు సంఘముగా మార్చబడుదుముగాక. అలా మనం మార్చబడితే ఆ రోజున మనము దేవుని రాకడలో ఎత్తబడతాం. అసలు ఎందుకు అలంకరించబడాలి? ఎందుకు అలంకరించబడాలండి? లోక సంబంధమైన అలంకరణ ఉంటే సరిపోదా? ఆత్మ సంబంధమైన అలంకరణ దేనికి అంటే, ఒక దినాన ఈ భూమి అంతా మండబోతుంది, ఆకాశం చాపలాగా చుట్టబడబోతుంది, రెప్పపాటున మేఘాల మీద నమ్ముకున్న వారందరూ కొనిపోబడిపోయే కాలం రాబోతుంది. చనిపోయిన వారు సైతం, మృతులైన వారు సైతం, సమాధిలో పాతిపెట్టబడిన వారు సైతం, శరీరం కుళ్ళిపోయిన వారు సైతం, ఎముకలే మిగిలిన వారు సైతం వారు శరీరాన్ని అమర్చుకొని, మహిమదేహాన్ని అమర్చుకొని మేఘాల మీద ఎత్తబడడానికి సిద్ధపడబోయే కాలం రాబోతుంది. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మనం అలంకరించబడకుండా, దేవుని సన్నిధికి వచ్చిన మనం సిద్ధపడకుండా, దేవుని సన్నిధికి వచ్చిన మనం రూపాంతరం చెందకుండా ఎంతకాలం భక్తి చేసినా ఆ భక్తి శూన్యమే, ఆ భక్తి వ్యర్థమే, ఆ భక్తి నిష్ప్రయోజనమే. ఈరోజు దేవుడు మనతో ఈ మధ్యాహ్నపు వేళ మాట్లాడుతున్న మాట, మనము అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపరచబడుదుముగాక. పాత ఆకాశం, పాత భూమి అంత లయమైపోతుంది. దేవుని కొరకు మనము సిద్ధపరచగలిగిన నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన ఆకాశంలో నివాసం ఉండేవారిగా మనల్ని సిద్ధపరచుకుని అలంకరించుకుందుముగాక. అందుకే యోహాను గారు భక్తుడు అంటాడు, నేను క్రొత్త భూమిని చూస్తున్నా, క్రొత్త ఆకాశాన్ని చూస్తున్నా, క్రొత్త యెరూషలేమును చూస్తున్నా. అబ్రహాం గారు కూడా అంటాడు, పునాదులు కలిగిన పట్టణము కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. పాత నిబంధన భక్తులందరూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటారు, వందనాలు చేశారంట ఆ పట్టణాన్ని చూసి. ఆ పట్టణాన్ని చూసి వందనాలు చేసి వాళ్ళు చనిపోతున్నారు అనుకుంటున్నారు, ఇదిగో ఇప్పుడు మేము శరీరంగా చనిపోయాం, శరీరంగా
ఈ లోక క్రమం ప్రకారం, సృష్టి క్రమం ప్రకారం ఒక దినాన మనిషి జన్మించిన వాడు చనిపోక తప్పదు. అయితే మేము చనిపోతున్నాం అని అనుకోవట్లా. మరొక రోజున రెప్పపాటున పునాదులు కలిగిన పట్టణంలో లేపబడడానికి, ఎత్తబడడానికి మేము సిద్ధపడిన వారిగా, అలంకరించబడడానికి వందనం చేసి మేము మా యాత్రను ముగించుకుంటున్నాం అని లేఖనాల్లో భక్తులు చెప్తా వస్తున్నారు. ఇప్పుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, నూతన యెరూషలేము. ఈ నూతన యెరూషలేమును గమనిస్తే భర్త కోసం అలంకరింపబడిన ఒక పెండ్లి కుమార్తె వలె కనబడుతుంది అని మనం ఇక్కడ చదివాం. నూతన యెరూషలేముని మనం సంఘంతో పోలుస్తాం. నూతన యెరూషలేము అనగా సంఘం, క్రొత్త నిబంధన సంఘం, క్రీస్తు రక్తము చేత కడగబడిన సంఘం. ఒకప్పుడు దినాల్లో ఆయన రక్తం లేదు. పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడు బలులే అర్పించడం, పాపం కడిగబడింది. బలులు అర్పించడం, పాపం తుడిచివేయబడింది. మరలా కొత్త పాపం చేసుకోవచ్చు, మరలా లోకపు అనుభవాల్లో, ఆశల్లో పరుగులు తీయొచ్చు అని అనుకుంటూ యాత్ర కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. కానీ క్రొత్త నిబంధన సంఘమైన మనం ఆ నూతన యెరూషలేము తన భర్త కొరకు ఏ విధంగా అలంకరించబడుతుందో, మనమందరం కూడా సంఘమని పిలువబడుతున్న మనం, క్రీస్తు శరీరము అనబడి అవయవాలుగా మార్చబడిన మనం, ఆయన రక్తము చేత కడగబడి ఆయన సొత్తుగా మార్చబడిన మనం నూతన యెరూషలేము అలంకరించబడినట్లుగా ఆయన కొరకు ప్రతిరోజు అలంకరించబడిన వారిగా మార్చబడుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. అలంకరణ మనందరికీ తెలుసు. ఏదైనా అక్కడికైనా వెళ్ళాలంటే అలంకరించుకొని వారు ఉండరు. చిన్న పిల్లలు మొదలుకొని, పసిపిల్లలు మొదలుకొని అలంకరిస్తూనే ఉంటారు. ఏదో రకంగా పౌడర్ రాద్దామనో, లేదా ఏదో రకంగా ఏదైనా పెడదామనో, లేదా ఏదో రకంగా గాజులు వేద్దామనో, కాళ్ళకి పట్టీలు వేద్దామనో, నడుంకు వడ్డానం పెడదామనో, లేదా మొలకి ఏదైనా వెండి మొలతాడు పెడదామనో అలంకరించడానికి ఇష్టపడతారు. ఈ లోకంలో చిన్న పిల్లల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి వరకు కూడా అందరూ నేను ఎలాగైనా అలంకరించబడాలి, వెండి నగల చేతనైనా అలంకరించబడాలి, బంగారపు నగల చేతనైనా అలంకరించబడాలి, విలువైన వస్త్రాల చేతనైనా అలంకరించబడాలి, పట్టు వస్త్రాల చేతనైనా అలంకరించబడాలి. ఎవరికైనా ఏదో ఒక ఆశ ఉంటుంది. ఈ అలంకరణ ఎవరి కోసం? ఈ అలంకరణ దేనికి అంటే, నేను అందరిలో గొప్పగా కనబడాలి. చూసిన వాళ్ళందరూ అనుకోవాలి ఎంత చక్కగా అలంకరించుకున్నారు, చూసిన వాళ్ళందరూ అనుకోవాలి ఎంత చక్కగా అలంకరణ కుదిరింది అని అందరూ అనుకోవాలని అలంకరిస్తారు. సాధారణంగా విలువైన అలంకరణ ఎక్కడ అలంకరిస్తారంటే పెళ్లి కుమార్తెకి అలంకరణ చేస్తారు. పెళ్లి కుమార్తెని పెళ్లి జరగడానికి కొంచెం సమయం ముందు పెళ్లి కుమార్తెను చేసిన దగ్గర నుంచి అలంకరించడం మొదలు పెడతారు. పెళ్లి కుమారుడికి దగ్గరికి తీసుకుని వెళ్ళి పెళ్లి జరగాలి కనుక ఈమె అలంకరించబడుతుంది. మరి ఈ రోజున మనకు దేవుని సన్నిధిలో ఉన్న మనం రాబోతున్న సంఘం అంటే మనందరం కూడా, ఇది స్త్రీ గురించి అని కానీ పురుషుల గురించి అని కాదు, అలంకరణ. మనము సంఘంగా ఉన్న మనం ఒక్కడే పురుషుడైన క్రీస్తునకు ప్రదానం చేయబడ్డాం. మనమందరము కూడా ఆయన కొరకు వధువు సంఘముగా మనందరం ఒక్కటే స్త్రీగా మార్చబడి ఆయన కొరకు మనం అప్పగించబడబోతున్నాం. అందుకు మనం ప్రతిరోజు పరిశుద్ధత కలిగిన వారమై అలంకరణ ఉండాలి. పరిశుద్ధత కలిగిన వారమై అలంకరణ చేత నింపబడాలి. అయితే ఈ లోకంలో అలంకరణలు మనకు తెలుసు. ఈ లోకంలో అలంకరణలు ఎలా ఉంటాయో మనం ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ అలంకరణ మనం కలిగింది ఎవరి కోసం? కొందరు జుట్టును అలంకరణ చేసుకుంటారు. ఒకప్పుడు నలుపు రంగు కానీ తెలుపు రంగు కానీ ఉండేది జుట్టుకి. ఆ రెండు కాకుండా ఇప్పుడు రకరకాల రంగులు, పచ్చ రంగులు, పసుపు రంగులు, ఇంకెన్నో రంగులు అలంకరణకి వచ్చాయి. కానీ ఈ లోకంలోని అలంకరణ చూసి అనుకుంటున్నారు ఎంత చక్కగా అలంకరించుకున్నామని. ఇంకా మనం గమనిస్తే ఎన్నో అలంకరణలు. ఒకప్పుడు వినండి జాగ్రత్తగా, చిరిగిపోయిన బట్టలు ఏం చేసేవాళ్ళు? కుట్టుకొని మరలా వేసుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజుల పరిస్థితులను బట్టి, ఆ రోజుల్లో ఉన్నటువంటి సందర్భాలను బట్టి చిరిగిన వస్త్రాలు కుట్టుకొని మరలా కట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్ అంటే తెలుసా? ఖరీదైన రేటు పెట్టి కొనుక్కొని చిరిగిన బట్టలు తెచ్చుకొని వేసుకునే పరిస్థితి వచ్చింది. అదొక అలంకరణ. ఎంత చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అంత రిచ్గా కనబడుతున్నట్లుగా. ఈ రోజున మనం గమనిస్తే ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కనబడాలి నా అలంకరణ అనుకుంటాం కదా.
ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కట్టుకున్న చీరను గురించి అయినా, వేసుకున్న చొక్కాని గురించి అయినా, వేసుకున్నటువంటి పెట్టుకున్న వాచ్ని గురించి అయినా ఏదో ఒక రకమైన అలంకరణ అనేకులకు కనబడాలని మనం అనుకుంటున్నామే. మనము పరిశుద్ధ సంఘముగా ఉన్న మనం దేవుని రాకడ కొరకు అలంకరించబడుతున్నామా? ఈ రోజున మనము ధ్యానిస్తున్న మాట అలంకరణ. ఈ అలంకరణ ఎవరి కోసం? లోకంలో ఎవరికో ఘనులుగా కనబడడం కోసం కాదు, లోకంలో ఎవరికో గొప్పవారిగా మనం అనిపించుకోవడం కోసం కాదు. ప్రతిరోజు కూడా దేవుని రాజ్యంలో మనము ఎత్తబాటు కలిగిన, సిద్ధపాటు కలిగిన వారిగా, పరిశుద్ధత అనే అలంకరణతో మనము నింపబడిన వారిగా దేవుడు మార్చునుగాక. ఒకసారి యేసన్న గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, చెన్నై వెళ్ళారంట. వెళితే అక్కడ ఒక ఆయన ఒక కోతిని పట్టుకొని అందరి దగ్గరికి వెళ్ళి కోతిని చూపించి డబ్బులు తీసుకుంటున్నాడు. అంటే అతను వృత్తి అది. అలాంటి పరిస్థితులు అతను ఉంటే ఆ కోతికి గౌనేసాడంట, ఆ కోతికి గాజులేసాడు, ఆ కోతికి ముఖం నిండా పౌడర్ రాసి అలంకరణ పెట్టాడు, ఆ కోతికి కాళ్ళకి పట్టీలు పెట్టాడు. ఆ కోతి ఎన్ని మేకప్లు వేసినా, వినండి, కోతి మనిషి అవుతుందా? ఎన్ని మేకప్లు అనేయండి, కోతికి గౌన్ వేసినా, కుక్కకి నిక్కరేసినా, ఏ అలంకరణ పెట్టినా అది మనిషి కాదు. ఈ రోజున ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనం లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన అలంకరణని కోరుకోక పరిశుద్ధ అలంకరణ చేత మనము నింపబడిన వారిగా మార్చబడుదుముగాక. కొంతమంది బాహ్యమైన సౌందర్యం కోసం పరితపిస్తారు, కానీ మనమైతే ఆ అలంకరణను కోరుకోక పరిశుద్ధమైన అలంకరణ చేత మనం నింపబడి నడిపించబడేట్లు దేవుడే సహాయం చేయనుగాక. మనం అందంగా ఉండాలి, అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో, అన్ని ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకున్న తప్పు కాదు. కానీ మన అలంకరణ బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, పరిశుద్ధమైన అలంకరణ చేత మనము నింపబడుదుము గాక. ఇంతకీ ఇవన్నీ మనం గమనిస్తే మనకు అర్థమైన మాట ఏంటంటే, యెరూషలేము అలంకరింపబడింది. నూతన యెరూషలేము పెండ్లి కుమార్తె వలె తన భర్త కోసం అలంకరింపబడినట్లుగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసాం. ఇప్పుడు ఒక మాట చదువుదాం చూడండి. కీర్తనలో 45వ కీర్తన, 45వ కీర్తన 9వ చరణం చదవండి ఒక మాట. అక్కడ 45వ కీర్తన 9వ చరణంలో రాయబడిన మాట, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నది. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదివిన మాటలు మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట మరొకసారి చదవండి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారండి. వినండి జాగ్రత్తగా. దేవుని దయనొందిన స్త్రీలలో అంటే స్త్రీల గురించి అనుకోకండి, సంఘంగా ఉన్న మనందరికీ వర్తిస్తుంది. ఆయన దయనొందిన ప్రజలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఆయన దయనొందిన ప్రజలలో అందరూ ఉన్నారు. ఆయన దయనొందిన ప్రజలలో ప్రజలందరూ ఉన్నారు. కానీ రాణి ఒకటే ఉంది. ఆ రాణి ఎలా అలంకరించబడుతుందంటే ఓఫీరు అపరంజితో అలంకరించబడింది. దేవునికే మహిమ కలుగును గాక. ప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. ప్రపంచమంతా ఎందరో విశ్వాసులు ఉన్నారు. రకరకాలుగా భక్తి చేస్తూ, రకరకాలుగా వారి ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుని కుడి పార్శ్వమున నిలబడే అవకాశం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? దేవుని కుడి పార్శ్వం నిలబడడానికి సింహాసనం మీద ఆయన ప్రక్కన కూర్చునే అవకాశం దేవుడు ఎవరికి ఇస్తున్నాడు? మనందరూ తెలిసిన మాట చెప్పనా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. 3:21లో 3వ అధ్యాయం 21లో, జయించు వానిని నాతో కూడా నా తండ్రి సింహాసనం ముందు నేను కూర్చుండబెడతా. ఈ రోజున ఎన్ని సంఘాలున్నా ఇక్కడ మనం చదివినట్లుగా దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నా రాణి మాత్రం ఒకటే. ఈ రోజున ఆ రాణి గుంపులో అనందరము నిలబడే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. ఓఫీరుతో అపరంజితో అలంకరింపబడిన ఆత్మాభిషేకం దేవుడు మనకు దయచేయునుగాక. ఇక్కడ మనం గమనిస్తే 45:9 చదివాం. దయనొందిన వారిలో చాలామంది ఉన్నారండి, ఒక్కళ్ళు కాదు. దేవుని దయ పొందిన వారిలో చాలామంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా యేసయ్యను ప్రేమించేవారు చాలామంది ఉన్నారు. యేసయ్యను ప్రేమించేవారు ఎవరైనా సరే, వారు స్త్రీలని పురుషులని భేదం లేదు.
ఆడవాళ్ళని మగవాళ్ళని వ్యత్యాసం లేదు. ఎవరైనా సరే ఆ సంఘాలన్నిటిని కూడా దేవుడు ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ సంఘం, ఇక్కడ మనం చిన్న సంఘంగా కూడుకున్నామా, ఈ సంఘం స్త్రీగా పోల్చబడుతుంది. రకరకాలుగా చాలా చోట్ల ఏ సంఘమైనా, సంఘ భేదం నేను చెప్పట్లేదు, ఏ సంఘమైనా ఆ సంఘంలో ఉన్న వారందరూ ఒక స్త్రీగా పోల్చబడ్డారు. ఈ రోజున ఈ స్త్రీలు అందరూ కలిసి ఎంతమంది స్త్రీలు ఉన్నా రాణి ఒక్కటే. ఆ రాణి అపరంజితో అలంకరించబడుతుంది, ఓఫీరుతో అలంకరించబడుతుంది. ఎక్కడ నిలబడుతుంది అంటే అలంకరించబడి రాజు కుడి పార్శ్వమున ఆ స్త్రీ, ఆ రాణి నిలబడిన కృపలో మనందరినీ దేవుడు నిలబెట్టును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో యేసుక్రీస్తు ఒక్కడే పురుషుడు, మిగిలిన వాళ్ళందరినీ కూడా సంఘంతో పోల్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. ఆ సంఘంలో పోల్చబడిన మనందరము, ఒక్క స్త్రీగా ఉన్న మనందరము రెప్పపాటున రాణి ఓఫీరు అపరంజితో అలంకరించబడినట్లుగా మనం అలంకరించబడి ఆయన కుడి పార్శ్వమున నిలబడే కృప దేవుడు దయచేయునుగాక. ఇలా నిలబడాలంటే ఏం చేయాలి? జయించాలి. దేనిని జయించాలి? లోకాశలను జయించాలి. దేనిని జయించాలి? పాపాన్ని జయించాలి. దేనిని జయించాలి? మనలో నేను అనే స్వభావాన్ని జయించాలి. దేనిని జయించాలి? ఇంక చాలా ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనము జయించి ఆయనతో కూడా ఆయన ప్రక్కన సింహాసనం ఎదుట మనము కూర్చోగలిగే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ మీరు గమనిస్తే దయనొందిన రాజకుమార్తెలు చాలామంది ఉన్నారు కదా, యేసుక్రీస్తుని ప్రభువును ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చాలామంది, మన గురించి కాదు, ఎందరున్నా ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ కూడా నేను యేసుని ప్రేమిస్తున్నా, నేను కూడా యేసుని ప్రేమిస్తున్నా అనేవాళ్ళు ఉంటారు. చిల్లర మార్చి చందా వేసేవాళ్ళు కూడా ఉంటారు. లేదా ఇంకా వాళ్ళు ఒకవేళ మందిరానికి రాని వాళ్ళై ఉన్నా, మందిరానికి వెళ్ళని వాళ్ళై ఉన్నా, ఒకవేళ దేవుణ్ణి ఎరగని వాళ్ళై ఉన్నా, ఇంట్లో ఉండైనా ప్రార్థన చేసుకునే వాళ్ళు లేకపోలేదు. నేను కూడా యేసయ్యని ప్రేమిస్తున్నా, యేసయ్య కూడా ఒక దేవుడే అని అన్ని దేవుళ్ళతో పాటు ఈయన పటం కూడా ఒకటి పెట్టుకొని పూజించేవాళ్ళు లేకపోలేదు. ఎక్కడ చూసినా ఎలా ఉన్నారంటే నేను కూడా యేసయ్యని ప్రేమిస్తున్నా అంటే, దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు అనేకులు ఉన్నారు, యేసయ్యను ప్రేమించేవాళ్ళు అనేకులు ఉన్నారు, ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసేవాళ్ళు అనేకులు ఉన్నారు, చిల్లర మార్చి అవసరమైతే మందిరంలో వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మేలులు పొందుకోవాలని ఆశపడే వాళ్ళు ఉన్నారు. స్వస్థత కావాలని మందిరానికి వచ్చి ఆ స్వస్థత వచ్చిన తరువాత స్వస్థత పొందుకొని మరలా వారి యథా రాజా తదా ప్రజ అన్నట్టు తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళందరి గురించి ఇక్కడ లేఖనాల్లో రాయబడినట్లుగా దయనొందిన స్త్రీలు చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా, ప్రేమించే వాళ్ళు ఉన్నా, కానుకిచ్చే వాళ్ళు ఉన్నా, స్వస్థతల కోసం వచ్చి కనబడి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నా, లేదా దేవుని సందులోకి వచ్చి ఇదిగో నేను కూడా దేవుని ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు ఉన్నా, మేలుల కోసమే వచ్చినా ఆదివారం ఒక్క పూట మాత్రమే వెళ్ళి దేవుని సందులో ప్రార్థన చేసుకొని మిగిలిన రోజులన్నీ కూడా దేవునిని పక్కన పెట్టి మళ్ళీ మామూలు పనుల్లో ఉంటూ ఒకవేళ జీవించే వాళ్ళు ఉన్నా, ఇంకా చాలామంది ఉంటారు దయనొందిన రాజు స్త్రీలు. పుట్టినరోజు నాడు మాత్రం వచ్చి కేక్ కోయించుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు దయనొందిన స్త్రీలు, అన్నం ముట్టించుకోవడానికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు దయనొందిన స్త్రీలు. ఇంకా చెప్పనా, ఎక్కడెక్కడో ఉంటాయి కదా పెద్ద పెద్ద పర్వతాల మీద గోపురాలు గుడులు కట్టి అక్కడికి వెళ్ళి ఏదైనా ఒక రోజు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మేము అక్కడ వెళ్ళి మొత్తం చూసి రావాలి అని వెళ్తూ ఏదో ఒక పొట్లాలు మోసుకొని వెళ్తారు కదా, పులిహారను లేకపోతే చపాతీలను ఏదో ఒకటి అట్టగట్టుకుపోయిన చపాతీలు ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు కదా. వెళ్ళి మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం, మేము కూడా యేసయ్యను ప్రేమిస్తున్నాం, దయనొందిన రాజుల స్త్రీలలో మేము కూడా ఉన్నాం అని అనుకుంటూ ప్రేమించేవాళ్ళుగా, స్వస్థతల కోసం వచ్చేవాళ్ళుగా, మందిరానికి వచ్చి వెళ్ళేవాళ్ళుగా, ఆదివారం ఒక్క పూట నుండి కనబడిపోయి వెళ్ళేవాళ్ళుగా, ఏదైనా అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అవసరమైతే అక్కడికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని, అవసరమైతే అక్కడ ఒక పాస్టర్ గారు కనబడి ఆయనతో అయ్యా మేము ఎదుగు పలానా ప్రాంతం నుంచి వచ్చాం, చిన్న ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేసుకొని అక్కడ ఉన్నటువంటి కానుకల పెట్టిలో కానుకలు వేసుకొని మరలా వాళ్ళు తెచ్చుకున్న మూటలు విప్పుకొని ఏదో వనభోజనాలకు వెళ్ళినట్లుగా వెళ్ళి మేము కూడా దేవుని ప్రేమిస్తున్నాం అని దయనొందిన రాజుల స్త్రీలుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నామకార్థంగా భక్తి చేస్తూ మేము కూడా దయనొందిన రాజులు స్త్రీలమే అనేవాళ్ళు ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, ఏదైనా దయ్యం పట్టినప్పుడు
వదిలించుకోవడానికి వచ్చి వదిలిపోయిన తర్వాత మరలా దేవుని వైపు చూడని వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే రకరకాలుగా దేవుని సంధికి వచ్చిన వాళ్ళు ఉన్నా, సమస్యలతో వచ్చి సమస్యలు తీరిపోయినాక దేవుని మర్చిపోయిన వారు ఉన్నా, అప్పులతో వచ్చి అప్పులు తీరిన తర్వాత దేవుని మర్చిపోయిన వారు ఉన్నా, ప్రేమించే వాళ్ళుగా ఉన్నా, కానుకిచ్చే వాళ్ళుగా ఉన్నా, దేవుని సంధిలో పరిచర్య చేస్తున్న వాళ్ళుగా ఉన్నా, వీళ్ళందరి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? వీరందరూ అక్కడ చదవండి వారు ఒకసారి మాట 9వ వచనం, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు, కానీ రాణి మాత్రం ఒక్కటే. ఆ రాణి ఏం చేస్తుందంట? ఓఫీరుతో అపరంజితో తనను తాను అలంకరించుకొని దేవుని కుడి పార్శ్వమున, రాజు కుడి పార్శ్వమున నిలబడతా ఉంది. హల్లెలూయా! అలంకరించుకుని రాజు కుడి పార్శ్వమున నిలబడింది. ఈ రోజున అందరికీ అవకాశం ఉండదండి. వినండి జాగ్రత్తగా, అందరికీ అవకాశం ఉండదు, కొందరికే ఉంటుంది. వాళ్ళు ఎవరంటే తమ్మును తాము తమ భర్త కోసం, అంటే వరుడిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం సిద్ధపరుచుకొని అలంకరించబడిన సంఘముగా మనందరము మార్చబడుదుముగాక. కాబట్టి క్రొత్త నిబంధన సంఘమైన మనం, యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి కొనబడిన సంఘమైన మనం, మనల్ని మనం ప్రతిరోజు అలంకరించుకుందుముగాక, మనల్ని మనం ప్రతిరోజు సిద్ధపరచుకుందుముగాక. ఆయన కుడి పార్శ్వమున నిలబడే భాగ్యాన్ని మనందరికీ దేవుడు ప్రసాదించునుగాక. మనము ఇప్పుడు ఎలా అలంకరించుకోవాలి? దేని చేత అలంకరించుకోవాలి? ఒక్క మాటని ఈ పూట నేను చెప్పి ముగించేస్తాను. మనం ఎలా అలంకరించుకోవాలో ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచనాలు ఒకసారి చూడండి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారముగా మనము ధరించుకొందుముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం కదా, అలంకరణ. ఈ లోకంలో అలంకరణలు ఉంటాయి. అలంకరణలు చాలా రకాలు. అయితే ఇక్కడ మనము ఎలా అలంకరించబడాలి, దేనితో అలంకరించబడాలి, ఆ అలంకరించబడిన మనం ఏ స్థితిలో ఉండాలి? ఇప్పుడు వింటూ వచ్చాం, దయనొందిన రాజులు, ఆ స్త్రీలు రాజులు స్త్రీలు ఉన్నట్లుగా దయనొందిన స్త్రీలు ఉన్నారు. దయనొందిన స్త్రీలు ఎందరో ఉన్నారు, కానీ రాణి అయిన స్త్రీ, అలంకరించబడిన స్త్రీ, ఓఫీరుతో అపరంజితో అలంకరించబడిన స్త్రీ మాత్రం ఒక్కటే ఉంది. ఆ స్త్రీ దేవుని కుడి పార్శ్వమున నిలబడుతుంది. ఈ రోజున అలా ఒక్కటే ఉన్న స్త్రీగా మనమందరము కూడా సిద్ధపరచబడుదుము గాక. ఇప్పుడు ఎలా అలంకరించబడాలి, దేనితో అలంకరించబడాలి మనం ధ్యానం చేస్తున్నాం. బాహ్యంగా కనిపించే కొన్ని స్వభావాలు మనకు కనబడతాయి. పైకి మనం ఎలా ఉంటామంటే భక్తి కలిగిన వారిగా, పైకి మనం ఎలా ఉంటామంటే అసలు ఏమీ తెలియని వారిగా, పైకి మనం ఎలా ఉంటామంటే అసలు ఎవరిని ఏ మాట అనని వారిగా మనం కనబడుతుంటాం, బాహ్య స్వభావం. కానీ మన అంతరంగ స్వభావం మనకు అర్థం కావాలి. ఇక్కడి నుంచి మనం ఈ పూట వాక్యాన్ని మీరు గమనించండి, ధ్యానించండి. మన అంతరంగ స్వభావం మనకు అర్థం కావాలి. అంతరంగంలో స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎలా ఉండాలని వాక్యం సెలవుస్తుందో తెలుసా? సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. హృదయ అంతరంగ స్వభావం ఎలా ఉంటుందో మీకు ఒక మాట, చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. మీరు చూసే ఉంటారు, ఈ మధ్య జొమాటో అనే వచ్చినాయి కదా, ఫుడ్ డెలివరీ చేసేయి. అది డెలివరీ చేయడానికి ఒక వ్యక్తి ఆర్డర్ తీసుకుని వచ్చాడంట. ఆర్డర్ తీసుకుని వస్తే ఆమె మొదట బాగానే ఆర్డర్ పెట్టింది. ఒక ఆమె ఆ ఫుడ్ డెలివరీ వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేసి బయట ఉన్నానంటే ఆలస్యమైందని చెప్పి ఆయన మీద గొడవ పడి అది తీసుకోకుండా అతన్ని నానా మాటలని నేను డబ్బులు ఇవ్వనని అంటే, తర్వాత ఆయన గొడవ, వాళ్ళిద్దరికి మాట చిన్న గొడవ అయితే ఆమె సోషల్ వీటిలో వైరల్ చేసి, ఇదిగో పలానా వ్యక్తి ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వచ్చి నన్ను అసభ్యకరంగా మాట్లాడాడు అని వైరల్ చేసింది. తర్వాత ఆ వ్యక్తి మరలా సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతూ చెప్తున్నాడంట, అయ్యా నేను ఫుడ్ డెలివరీ ఇవ్వడానికే వెళ్ళా, కానీ నాకు కొంచెం ట్రాఫిక్లో ఆలస్యమైంది. ఆ ఫుడ్ దాని దగ్గర తీసుకొని ఇదిగో
నేను నీకు డబ్బులు ఇవ్వను అని అసభ్యంగా ఆమె మాట్లాడితే అప్పుడు కొంచెం మాట పెరిగి గొడవ వచ్చింది. ఇది జరిగింది. నా వల్ల అక్కడే తప్పు జరగాలంటే అప్పటి వరకు జనం మొదట ఆ స్త్రీ చెప్పిన మాట విని అసలు ఆ ఫుడ్ డెలివరీ మామూలుడు కాదు, మంచోడు కాదు, అతన్ని ఉద్యోగం నుంచి తీసేయాలి, అతనికి ఏ పని ఇవ్వకూడదు అన్నారు జనాలు. మరలా అదే ప్రజలు ఇతను వచ్చి మాట్లాడిన తర్వాత ఏమంటున్నారు, అసలు ఈ అమ్మాయే మంచిది కాదనుకుంటా అలా మాట్లాడి అసలు అనవసరంగా అతని మీద నిందేసింది. అంటే మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది? కంటికి ఏది మనకు మొదట కనబడితే దానిని నమ్ముతుంటాం. మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుందంటే మనకు కనబడిందల్లా మంచి అని అనుకుంటున్నాం. ఈ రోజున మన అంతరంగ స్వభావము ఈ రోజున ఎలా ఉండాలంటే సాధువైనట్టు. ఆమె మామూలుగా వచ్చి అది తీసుకుని ఆయన డబ్బులు ఇచ్చేస్తే అసలు ఏ గోళ ఉండేది కాదు. కానీ ఆమె ఏం చేసిందంటే ఆమె పైకి మాత్రం మంచి వ్యక్తిలాగానే ఉంది, కానీ అంతరంగ స్వభావం ఎలా ఉంది? ఒకళ్ళని ఇబ్బంది పెట్టేలాగా ఉంది. అంతరంగ స్వభావం ఎలా ఉంది? ఒకరిని నష్టపెట్టేలాగా ఉంది. ఆమె అంతరంగ స్వభావం బయటపడుతుంది. ఈ రోజున మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలంటే, మన అలంకరణ ఎలా ఉండాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, మన గుణమును అక్షయ అలంకరణగా మనం ధరించుకుందుముగాక. ఒక మనిషి స్వభావం అనేది చాలా ముఖ్యం. జాగ్రత్తగా వినండి ఈరోజు ఈ మాటలు. ఒక మనిషి స్వభావం చాలా ముఖ్యమైనది. ఆ మనిషి స్వభావాన్ని బట్టే ఆ మనిషి ఎలాంటి వాడో మనుషులు గుర్తిస్తారు. ఆ మనిషి స్వభావాన్ని బట్టే ఈ మనిషితో కాసేపు మాట్లాడొచ్చా, అసలు ఆ మనిషి జోలికి వెళ్తేనే మనకి ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి అని అనుకుంటారు. అంటే మనిషి స్వభావం గుర్తుపడుతున్నారు కదా, మనిషి స్వభావం చూస్తేనే అర్థమవుతుంది. ఆ మనిషి స్వభావం ఒక మనిషిని అంతా చూడక్కర్లా, ఒక్క మాట దగ్గర చాలండి ఆ మనిషి స్వభావం ఎలా ఉంటుందో గుర్తుపడతారు. మనిషి స్వభావం ఎలా ఉంటుందో, సాధారణంగా మనిషి స్వభావం ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. శిష్యులందరూ అంట ఒక వ్యక్తి గురించి యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో ఆయన చాలా మంచోడు, ఆ వ్యక్తి చాలా నమ్మకస్తుడు, మన కొరకు సమాజ మందిరాలను కట్టించాడు, మన కొరకు చాలా ప్రయాసపడ్డాడయ్యా, ఇదిగో అంత మాత్రమే కాదు ఇంకా చాలా మందిరాల కోసం చాలా పనులు చేశాడు, ఆ వ్యక్తి కొంచెం సమస్యలో ఉన్నాడు, ఈ నీ వలన ఆ వ్యక్తి మేలు పొందుకోవడానికి యోగ్యుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శిష్యులందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక వ్యక్తి గురించి చెప్తున్నారు, అయ్యా నీ వలన ఈ వ్యక్తి మేలు పొందుకోవడానికి యోగ్యుడు. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఈ మాటలు మనకు కనబడతాయి. నీ వలన మేలు పొందుకోవడానికి ఈ వ్యక్తి యోగ్యుడు, నీ వలన మేలు పొందుకోవడానికి వ్యక్తి యోగ్యుడు. ఎందుకంటే సమాజ మందిరం కట్టించాడు, ఎందుకంటే మనందరం ప్రార్థన చేసుకోవడానికి అనుకూలతలు కలుగు చేశాడు. ఈ వ్యక్తి ఏది కావాలన్నా చేస్తాడు. చాలామంది ఉంటారు కదా, సోషల్ వర్క్ చాలా చేస్తారు. ఎవరికైనా ఏదన్నా మంచినీళ్ళు కావాలన్నా తెచ్చేస్తారు, లేదా ఏదైనా వస్తువులు కావాలన్నా, లేదా ఏదైనా కిరాణా సరుకులు కావాలన్నా తెచ్చేస్తుంటారు. అయితే వారి స్వభావం ఎంతవరకు ఉంటుందంటే వారికి వీరికి అనుకూలత ఉన్నంత వరకు అంతరంగ స్వభావం బాగానే ఉంటుంది. ఏదైనా చిన్న తేడా వచ్చినప్పుడు మనిషి స్వభావం బయటకు వస్తుంది. కొంచెం మనం ముందుకు వెళ్ళే కొద్దిగా ఈ మాటలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ రోజున మనము అలంకరించబడాలి, వధువు సంఘముగా అలంకరించబడాలి. దేవుని కొరకు మచ్చలేని, ముడతలేని, డాగులేని, కళంకము లేని సంఘముగా మనం అలంకరించబడాలంటే మొదట మన స్వభావం ఎలా ఉండాలి? మనము దేనితో అలంకరించబడాలంటే సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును అక్షయ అలంకరణగా మనం అలంకరించుకుందుముగాక. ఇంకొక ఇంటికి వెళ్ళాడు యేసయ్య. జక్కయ్య ఇంటికి వెళదామని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళ్తూ ఉంటుంటే అందరూ అనుకుంటున్నారు, యేసయ్య ఏంటి అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు? వాళ్ళ స్వభావం బయటపడిందా? యేసయ్య ఎందుకు అలాంటి వాడి ఇంటికి వెళ్తున్నాడు? అతని గురించి తెలియదా? లంచాలు తీసుకుంటాడు తెలియదా? నేరాలు మోసాలు చేస్తాడు తెలియదా? 10 రూపాయలు ఇవ్వాల్సిన చోట ఇంకో 0 పెట్టి 100 చేస్తాడు తెలీదా? 100 ఉన్న చోట ఇంకో 0 పెట్టి 1000 చేస్తాడు తెలీదా? ఇన్ని నేరాలు చేసే వ్యక్తి ఇంటికి యేసయ్య వెళ్తాడా? అసలు ఆయన అంతరంగ స్వభావం తెలుసా అని యేసయ్యనే వ్యంగ్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున ఈ పరిస్థితులు మనకు గమనించుకుంటూ వెళ్తే మన అంతరంగ స్వభావం దేవునికి అనుకూలంగా మార్చబడాలి. మన అంతరంగ స్వభావం దేవునికి ఇష్టమైన రీతిలో మార్చబడాలి. అనేక చోట్ల కొన్ని చోట్ల చాలామంది ఎన్నో రకాలుగా వాళ్ళ పైకి కనబడిన స్వభావం వేరే ఉంటుంది, అంతరంగ స్వభావం వేరే ఉంటుంది. నేను ఒక మాట చెప్పేది ఏంటంటే మనము దేవుని సన్నిధిలో మన పైకి కనబడే స్వభావం ఏ విధంగా ఉంటుందో మన అంతరంగ స్వభావం కూడా అలాగే అలంకరించబడునుగాక. ఏమంటే అలా అలంకరించబడిన అంతరంగ స్వభావం మందిరంలో ఉన్నట్లుగా ఉంటే మా పరిస్థితి ఎలా అండి?
మాకు ఎదురైనప్పుడు సమస్యలు లేనప్పుడు తట్టుకోవడం ఎలా అండి? మాకున్నటువంటి పరిస్థితుల్లో మేము దాటడం ఎలా అండి అని అనుకుంటున్నాం. కానీ దేవుని కొరకు నూతన యెరూషలేము పట్టణము అలంకరించబడి భర్త కొరకు ఎదురు చూస్తున్నట్లుగా సిద్ధపడుతుంది. ఆ విధముగా మనము ప్రతిరోజు వరుడిగా రాబోతున్న యేసుక్రీస్తు ప్రభుల వారి కొరకు వధువు సంఘముగా సిద్ధపరచబడుదుముగాక. ప్రతిరోజు కూడా మనం సిద్ధపరచబడాలి. బైబిల్ చెప్పేది ఏంటంటే, సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనం అలంకరించుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము అలంకరించబడుతున్నామా? బాహ్య సంబంధమైన అలంకరణ మాత్రం మనం అలంకరించబడితే, ఆత్మ సంబంధమైన అలంకరణ చేత మనం నింపబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతిరోజు కూడా ఒక వ్యక్తి అంట ఇలాగే ఒక చోటకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడంట. వాక్యాన్ని ప్రకటిస్తూ 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 ఉండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అనుకున్నారంట, అసలు ఈయనలాగా మనం ఉండాలి, ఈయనలో ఉన్న అభిషేకం చేత మనం నింపబడాలి, ఈయనలో ఉన్న ఆత్మ నింపుదల చేత నేను నింపబడాలని అందరూ కోరుకుని, వారిలో ఒక వ్యక్తి బాగా ఆయన ఆత్మాభిషేకాన్ని చేత నింపబడిన ఆ పరిస్థితిని చూసి అనుకున్నాడంట, ఈయనలాగా నేను అభిషేకించబడి ఈయనలాగా పరిచర్య చేయాలి, ఈయనలాగా నేను వాడబడాలి అని పై రూపాన్ని చూస్తున్నాడు. ఇప్పుడు మనం పై రూపాన్నే చూస్తాం. ఇప్పుడు ఇక్కడ కూర్చుని మీరైనా నన్ను పై రూపాన్ని చూస్తున్నారు. నా అంతరంగ స్వభావం ఎలా ఉంటుందో ఎవరికి అర్థమవుతుంది? ఆ అంతరంగ స్వభావం అప్పుడే బయటపడిందంట. ఇక అన్నీ అయిపోయినాయి, కూటమి అయిపోయింది, భోజనాలకు వెళ్ళారంట. భోజనాల దగ్గర కూర్చున్న తర్వాత ఒక ఆయన గ్లాసులో మజ్జిగ పట్టుకొని ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పోసుకుంటూ వస్తున్నాడంట. పోసుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పాడే, మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలని, ఆ వాక్యం చెప్పిన వ్యక్తి దగ్గరికి వచ్చేప్పటికి మజ్జిగ అయిపోయింది. ఇక మజ్జిగ లేకపోయేసరికంటే అప్పుడు వచ్చింది అంతరంగ స్వభావం. నాకు ఎందుకు మజ్జిగ లేకుండా చేశారని చెప్పి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడి ఆ వచ్చిన వ్యక్తిని ఇష్టం వచ్చినట్లుగా అంటున్నాడంట. ఇప్పుడు అంతరంగ స్వభావం ఏమైంది? అప్పటి వరకు ఇక్కడ నిలబడి గంభీరంగా చెప్పాడు కదా, అప్పటి వరకు ఇక్కడ నిలబడి మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలని చెప్పాడు కదా, మరి ఆయన స్వభావం ఏమైంది? ఈ రోజున ఇక్కడ కూడున్న నాతో సహా మనందరి అంతరంగ స్వభావాలు దేవుడికి అనుకూలంగా మార్చబడునుగాక. మన అంతరంగ స్వభావాలు సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా ధరించుకునే కృప దేవుడు దయచేయునుగాక. ఇలాగే ఒక చోట ఒక వ్యక్తి ఒక సేవకుడిని వాక్యం చెప్పడానికి పిలిచాడంట. ఇద్దరు స్పీకర్లు వేశాడు. ఇద్దరు సేవకులను వేస్తే ఆ సేవకుడు మొదట పాంప్లెట్ తీసుకొని ఒక సేవకుడి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఇదిగో పాంప్లెట్ అని ఇస్తే, పాంప్లెట్ చూసి చూడగానే ఆయన ఫోటో కొంచెం చిన్న సైజు ఉందంట, ఇంకొక ఆయన వాక్యం చెప్పేందుకు కొంచెం పెద్ద సైజు ఉంది. వెంటనే ఇదేంటి, నాది చిన్న ఫోటో వేశారు, ఆయన పెద్ద ఫోటో వేశారు అని, ఇలా అయితే నేను కోటానికి రాను, మీటింగ్కి రాను అని ఆయన ముందే ఆ పాంప్లెట్ చించి అవతల పడేశాడంట. ఇక ఈయన ఏడ్చుకుంటూ ఇంకొక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా ఇది ఇలా జరిగింది, ఆ ఇన్విటేషన్ తీసుకుని మొట్టమొదటి ఆయనకే ఇద్దామని చెప్పి పాంప్లెట్ తీసుకుని వెళ్ళా. ఆ పాంప్లెట్ చూసి చూడగానే ఇదిగో మీ ఫోటో కొంచెం పెద్దగా ఉందంట, ఆయన ఫోటో కొంచెం తగ్గిందంట, చిన్నగా ఉందంట, అదేదో అక్కడ చేసే వాళ్ళ ప్రాబ్లం వల్ల జరిగింది, దానికైనా పాంప్లెట్ చించేసి నేను కోటానికి రానన్నాడు. నేను ఎంతో ఖర్చు పెట్టుకొని ఎన్నో చేసుకోవాలని ఆశపడ్డాను, ఇదిగో అందరికీ చెప్పేశాను పలానా రోజు కోటం పలానా ఆయన వస్తున్నాడని అందరికీ చెప్పేశాను, రాకపోతే నేను నవ్వుల పాలు అయిపోతానని ఇవన్నీ చెప్తా ఉంటుంటే అప్పుడు ఈయన అన్నాడంట, ఎందుకు వచ్చింది బాధ, ఎందుకు పడతావు, ఈ పాంప్లెట్లకు కొంచెం ఖర్చు అయింది కదా, పోతే పోయి నీ పాంప్లెట్లు మరొక పాంప్లెట్లు వేయించి ఈసారి ఆయన ఫోటో పెద్దది, నా ఫోటో అయిపోయినా పర్వాలేదు, అప్పుడు అది చూసే నేను హిగో సాటిస్ఫాక్షన్ అయ్యి వస్తాడులే కోటానికి అని అంటే మరలా వెళ్ళి అలాగే పాంప్లెట్ తీసుకుని వెళ్తే అప్పుడు కోటానికి వచ్చాడంట. ఈ రోజున బోధిస్తున్న సేవకులమైనా వింటున్న విశ్వాసులైనా మన అంతరంగ స్వభావం ఎలా ఉంది, మన అంతరంగ స్వభావంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, దేనికోసం పరితపిస్తున్నాం, పదవుల కోసమా, దేనికోసం పరితపిస్తున్నాం, సంపాదన కోసమా, దేనికోసం పరితపిస్తున్నాం, ఈ లోకంలో ఉన్న సుఖ భోగాల కోసమా? మనము అలంకరించబడాలి. దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూడగలిగిన వధువు సంఘముగా మనము అలంకరించబడాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనము ధరించుకుందుముగాక. వారి అంతరంగ స్వభావంలో మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా నీ వలన మేలు పొందుకొనుటకు ఈ వ్యక్తి యోగ్యుడు. జక్కయ్య దగ్గరికి వెళ్తా ఉంటే అందరం కూడా ఈ పాపి ఇంటికి ఎందుకు వెళ్తున్నాడు,
ఇక్కడ మనం గమనిస్తే పేతురు పత్రికలో మనకి లేఖనాల్లో సెలవిస్తుంది, మనం అలంకరించబడిన వాటిని పరిస్థితి మనకు దేవుడు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనం ధరించుకుందుము గాక. ఒక మాట మీకు చూపించి ముగిసేస్తాం చూడండి. ఎస్తేరు గ్రంథం. ఇప్పుడు అలంకరణ ఉండాలి అని అనుకుంటాం కదా. అలంకరణ ఉంటే మన స్వభావం ఎలా ఉంటుందో కొన్ని మాటలు మీకు చూపిస్తాను. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. కాబట్టి మూడవ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడును అగాగీయుడను హామానును ఘనపరిచి వానిని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2వ వచనం కూడా చూడండి. కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కారం చేశారు. తర్వాత ఇంకొక మాట ఉంది, ఉండగా. ఇక్కడ ఆగండి. ఈ రోజున ఒక్క మాటను మీకు నేను జ్ఞాపక సమయం కూడా అయిపోయింది. ఒక్క మాటే కొంచెం నేను చెప్పి నేను ముగించేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే మన అంతరంగ స్వభావం ఎలా ఉండాలి, మన ఆత్మీయ జీవితం, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి అని మనం గమనించుకుంటూ వస్తుంటే మనలో ప్రతిరోజు కూడా సాధువైనట్టు మృదువైనట్టు స్వభావం కలిగి ఉండాలి. పేతురు పత్రికలో మనం చదివిన ఆ స్వభావం మనం కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంతకీ ఈ సాధువైనట్టు మృదువైనట్టు ఈ గుణమను అలంకరణ స్వభావం మనలో ఉందని మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ చదివిన మాటలో హామాను అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? అందరు గట్టిగా చెప్పండి. హామాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి ఏం కలిగిందంట? ఘనత కలిగింది. అక్కడ రాయబడిన మాటలే. ఆ వ్యక్తికి ఘనత కలిగింది. రాజు హామానును హెచ్చించడం మొదలుపెట్టాడు. హెచ్చించాడు, ఘనపరిచాడు, అందరికంటే ఉన్నతమైన స్థితినిచ్చాడు. అందరంట ఇలా కుర్చీలు వరుసనే వేస్తే అందరి కుర్చీలు ఒక ఎత్తులో ఉంటే హామాను కూర్చున్న సీటు మాత్రం కొంచెం అగ్రస్థానంలో ఎత్తులో ఉండేదంట. అలా దేవుడు ఆ రాజు హామానును ఘనపరిస్తే ఆ కూర్చున్న ఎత్తు సీటు మీద కూర్చొని అందరిని చూస్తూ ఎవ్వరు వచ్చినా చెప్పాడంట, ఇదిగో నాకు నమస్కరించినట్లుగా హామానుకు నమస్కరించండి, నా ముందు మోకరించినట్లుగా హామాను ఎదుట మోకరించండి అని అందరికీ చెప్పాడు. ఒక మాట మీరు వినండి, ఆలోచించండి. ఒక వ్యక్తి రాజు దయను పొందడం సామాన్యమైన విషయమా? ఒక వ్యక్తి రాజు ద్వారా ఘనపరచబడడం సామాన్యమైన విషయమా? అతనికి ఏదో బంగారము బహుకరణ వస్తువులేదో ఇచ్చి ఘనపరిస్తుంది వేరే. కానీ రాజును చూసి మోకరించి మొక్కినట్లు నమస్కరించినట్లు హామానును చూసి వాళ్ళందరూ మొక్కి నమస్కరిస్తున్నారు. ఇక్కడ మీరు గమనిస్తే ఒక వ్యక్తి అందరి చేత ఘనపరచబడుతున్నాడు, ఉన్నతమైన స్థితికి వచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఆ స్థితికి రావాలంటే ఎంతో ప్రయాసపడి ఉంటాడు. ఆ స్థితికి రావాలంటే ఎంతగానో కష్టపడి ఉంటాడు. ఆ హామాను ఆ స్థితికి రావడానికి ఎంతగానో కొన్ని కార్యాలు జరిగించి ఉంటాడు. ఈ రోజున హామానులో ఉన్న దుష్ట స్వభావం నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఆ హామాను ఏ విధంగా ఆ స్థితికి వచ్చాడో ఆ స్థితిలో ఉన్న హామాను మనసులో ఏ రకమైన అంతరంగ స్వభావం ఉందో మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ మనం గమనిస్తే రాజుగారు పనికిరాని వాళ్ళని, పనిచేయని వాళ్ళని, లేదా ఎవరెవరినో ఏ రకంగా ఏ ఉపయోగం లేని వాళ్ళు తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టలా. హామానుకు ఆ ఘనత దక్కింది. పనికిరాని వాళ్ళకి ఆ స్థానం దక్కదు, రాదనే మనం చెప్పాలి. కానీ హామానికి ఆ స్థానం దక్కింది. ఆ స్థాయికి వచ్చాడు, రాజు సముఖానికి వెళ్ళాడు, ఘనపరచబడుతున్నాడు. ఊర్లో ఉన్న ప్రజలందరూ అసలు హామాను వస్తుంటే గుర్రం మీద వస్తుంటేనే అందరూ వంగొంగి దండాలు పెట్టి నమస్కరించి మోకాళ్ళ మీద పడి వంగొంగి నమస్కారాలు పెడుతున్నారు. ఇంత ఘనత వచ్చింది. అయితే రాజు ఏమని ఆజ్ఞాపించాడు? నేను వచ్చినప్పుడు మీరు ఎలా దండం పెడతారో, నేను వచ్చినప్పుడు మీరు ఎలా మోకరిస్తారో అందరూ అలాగే చేయండి అని చెప్పాడు. అయితే ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ హామానును చూడటంతోనే మోకాళ్ళ మీదకి వచ్చేస్తున్నారు, చేతులు జోడించి దండం పెడుతున్నారు. ఇంత ఘనత ఈ మనిషికి వచ్చిందంటే మామూలు విషయమా? ఇంత ఘనత ఈ మనిషికి కలిగిందంటే తేలికైంది కాదు. ఇంత ఘనత ఈ మనిషికి కలిగిందంటే ఊరికే రాలా.
అంత ఘనత వచ్చి అన్ని తలాంతులు కలిగి అంత రాజు మనసులో దయ పొందిన వ్యక్తి, ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ వ్యక్తిలో ఉన్న లక్షణం. ఇంకొక మాట ఏముందంటే, ఎస్తేరు రాణి రాజుని ఒకరోజు భోజనానికి పిలిస్తే ఎవ్వరికి పిలుపు లేదు. కానీ రాజుతో పాటు కూర్చొని భోజనం చేయగలిగిన వరుసలో ఎవరున్నారు? ఈ హామాను కూడా పిలువబడ్డాడు. ఎంత ఘనత అండి! రాజుగారితో కూర్చొని భోజనం చేస్తున్నాడు. ఎంత ఘనత ఉంది, అంత స్థాయి ఉంది. ఇంత పెద్ద స్థాయి ఉన్నా, ఇన్ని స్వభావాలు ఈయనలో ఉన్నా, ఇన్ని స్వభావాలు ఈయనలో కనబడుతున్నా, కానీ ఇక్కడ మీరు గమనించండి, ఈ హామాను అంతరంగంలో ఒక స్వభావం ఉంది. ఆ స్వభావంకి గల కారణం ఏంటంటే, రాజు మొర్దెకైని ఘనపరిచాడు, రాజు మొర్దెకైని సన్మానించాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు. మొర్దెకైని రాజు ఘనపరిచిన, మొర్దెకైని రాజు సన్మానించిన, మొర్దెకైని రాజు కొంచెం మెచ్చుకున్నా అది చూసి ఓర్వలేకపోతున్నాడు. అంతరంగంలో ఉన్న స్వభావం అది చూసి తట్టుకోలేకపోతున్నాడు. అంతరంగంలో ఉన్న స్వభావం, తన స్వభావం ఎలా ఉందంటే, పైకి రాజు దగ్గర కూర్చున్నవాడే, రాజు దగ్గర ఉంటున్నవాడే, అందరితో ఘనపరచబడుతున్నవాడే, ఇతను వెళ్తుంటే అందరూ మోకరించి దండాలు పెడుతున్నవాడే. కానీ ఇతను అందరిని చూడట్లా, ఒక్క వ్యక్తిని చూస్తున్నాడు. మొర్దెకై ఘనపరచబడతాడా? ఈ మొర్దెకై గురించి అంతకుముందు హామాన్ దగ్గరికి కొందరు వచ్చి చెప్తారు, అయ్యా నీకు అందరూ దండం పెడుతున్నారు, నీకు అందరూ మోకరిస్తున్నారు, కానీ ఒక్కడున్నాడే గేటు దగ్గర, ఆడొక్కడు నీకు దండం పెడతలా, ఆడొక్కడు నీకు వందనాలు చెప్పట్లా, ఆడొక్కడు నిన్ను ఘనపరచట్లా అని చెప్పాడు. ఇతను కళ్ళారా చూసింది కూడా కాదు, ఎవరో చెప్తే విన్నాడు, ఎవరో చెప్తే చెవిని పడింది. నన్ను దండం పెట్టడా, నాకు మోకరించడా, నా ఎదుటి మోకాళ్ళుని నన్ను నమస్కరించడా అని అతని మీద పగబెట్టుకున్నాడు. అసలు ఇతని స్థాయి ఏంటి? అసలు ఇతనికి ఉన్నటువంటి స్థితి ఏంటి? ఉన్నతమైన స్థితి ఇచ్చాడే, రాజు తర్వాత రాజు అంత స్థానంలో ఉన్నాడే, రాజుకి దండం పెట్టిన వాడు అందరు ఇతనికి దండం పెడుతున్నాడే. ఎంత స్థానంలో ఉన్న వ్యక్తి తన మనసులో ఉన్న స్వభావం ఎలా ఉందో తెలుసా? ఒకరు ఘనపరచబడటం వారవలేకపోయాడు, ఒకరు సన్మానించబడటం వారవలేకపోయాడు. ఒక మాట చెప్పనా, ఒకళ్ళు మేలు పొందుకోవడం చూసి వారవలేకపోయాడండి. ఒకళ్ళకి మంచి ఉద్యోగం వచ్చింది చూసి వారవలేకపోయాడు, ఒకళ్ళు ఇల్లు కట్టుకున్నారు చూసి వారవలేకపోయాడు, ఒకళ్ళు చక్కటి పెళ్ళి అంగరంగ వైభవంగా చేసుకున్నారు చూసి వారవలేకపోయాడు. ఈ స్వభావం మనలో ఉండకూడదు. ఆమెను చెప్పండి. ఈ స్వభావం మనలో ఏలుబడి చేయకూడదు. ఆమెను చెప్పండి. ఈ హామాను ఉన్నతమైన స్థితిలో ఉన్నా, ఘనపరచబడుతున్నా, సన్మానించబడుతున్నా, ప్రజలందరితో మోకాళ్ళ మీద నమస్కారం పెట్టించుకుంటున్నా, తన మనసులో ఒక వేదన ఉంది. ఆ వేదన ఏంటంటే, నా శత్రువు ఘనపరచబడతాడా, నా శత్రువు హెచ్చించబడతాడా, నా శత్రువు గౌరవించబడతాడా అని తన మనసులో, తనలో ఉన్న అంతరంగ స్వభావం బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక మాట చెప్పనా, మనకు నచ్చని మనిషి ఘనపరచబడితే అప్పుడు మన స్వభావం బయటపడుతుంది. మనకు నచ్చని మనిషి, మనకు అసలు మనం ఆ మనిషి అంటే మనకి ఇష్టం లేదండి, అతన్ని సన్మానించారనుకోండి, లేదా అతన్ని పిలిచి ఎక్కడైనా ప్రార్థన చేయమన్నారనుకోండి, లేదా అతన్ని పిలిచి ఎక్కడైనా ఏదైనా పాట పాడమన్నారనుకోండి, అప్పుడు మనకు ఉంటుందండి, అప్పుడు వస్తుంది మనలో అంతరంగ స్వభావంలో ఉన్నటువంటి మనసు, అప్పుడు తెలుస్తుంది. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చిన మన మనసు ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనకు నచ్చని వాళ్ళు, అసలు మనకి వాళ్ళంటేనే గిట్టని వాళ్ళు, అసలు వాళ్ళంటేనే మనకు పడిన వాళ్ళు ఒకవేళ ఘనపరచబడ్డారనుకోండి, మన మనసులో ప్రశాంతంగా ఉన్నామనుకోండి, అది మనకు దివ్యమైన స్వభావం. ఆమె చెప్పండి. అసలు అలా ప్రశాంతంగా ఉన్నామంటే ఏ బాధ మనకు లేనట్టే, దేవునిలో మనం అలంకరించబడతానట్టే. అట్టి స్వభావం దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. ఈ రోజున ప్రతిరోజు కూడా మనం వింటున్నటువంటి ప్రతి మాట, మనం వింటున్నటువంటి ప్రతి ఆలోచన మన అంతరంగ స్వభావంలో స్థిరపరచబడును గాక, మన అంతరంగ స్వభావంలో స్థిరపరచబడును గాక. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మాటలోనే సమయం అయిపోయింది. ఈ రోజున మనం వింటున్నటువంటి మాటలు అలంకరించబడాలి. ఆ అలంకరించబడిన మన స్వభావం ఎలా ఉంటుంది? పైకి బాగానే కనబడతాం భక్తి కలిగిన వారిగా, పైకి బాగానే కనబడతాం ప్రార్థనాపరులుగా, పైకి బాగానే కనబడతాం నమ్మకస్తులుగా, పైకి బాగానే కనబడుతున్నాం, కానీ మన అంతరంగ స్వభావం ఎలా ఉంటుంది? మన అంతరంగ స్వభావంలో ఏ విధమైన మనసు కలిగి ఉన్నాం? ఈ మనస్సు ఉంటే మనం పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడలేం. ఈ మనస్సు ఉంటే వధువు సంఘంగా మనం సిద్ధపరచబడలేం. ఈ అంత్య దినాల్లో, ఈ కడవరి దినాలలో సంఘం సిద్ధపరచబడాలి, సంఘం రూపాంతరం చెందాలి. మనలో ఉన్నటువంటి హామానులో ఉన్న దుష్ట స్వభావం తొలగిపోవును గాక.
ప్రతిరోజు కూడా మనలో దైవిక స్వభావం మొట్టమొదటి మనం వింటూనే వస్తున్నాం. అదేంటంటే సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా మనము ధరించుకుందుముగాక. ఈ అలంకరణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మరలా రేపు వారం ఈ మాటల నుంచి మనం కొన్ని మాటలు ధ్యానం చేయబోతున్నాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారే మోకరించండి. నేను అలంకరించబడాలి, వధువు సంఘముగా, సార్వత్రిక సంఘముగా, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడిన సంఘముగా నేను అలంకరించబడాలి. నేను అలంకరించబడాలి. నేను అలంకరించబడాలి. అంతరంగ స్వభావంతో అలంకరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అంతరంగ స్వభావంతో మనం అలంకరించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సాధువైనట్టు మృదువైనట్టు గుణం అనే అక్షయ అలంకారం మీకు అలంకారంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకోండి. ఒక మాట కూడా ఈరోజు పూర్తిగా మనం ధ్యానం చేయలేకపోయాం. దేవుని సందులో మనము అలంకరించబడాలి. నూతన యెరూషలేము పట్టణము తన భర్త కొరకు అలంకరించబడి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్నటువంటి దేవుని యొద్ద నుండి పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి దిగి వచ్చుట చూస్తున్నాడు యోహాను. మనము దేని చేత అలంకరించబడాలి? మొట్టమొదటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారంగా ధరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన అంతరంగ స్వభావాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. మన అంతరంగ స్వభావం ఎలా ఉందో ఎప్పుడు వస్తుంది? అంతరంగ స్వభావం ఎప్పుడు బయటపడుతుంది? అంతరంగ స్వభావం. హామానును దేవుడు ఎంతో ఘనపరిచాడు, స్థాయి ఇచ్చాడు, స్థానం ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిస్తే కానీ రాలేదు. కానీ ఎవరో ఒక వ్యక్తి తనను ఘనపరచలేదని, సన్మానించలేదని విషయాన్ని మనసులో పెట్టుకొని అసూయతో రగిలిపోతున్నాడు. యూదా వంశాన్ని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి ఘనతను, గౌరవాన్ని, ఆఖరికి ప్రాణాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మన అంతరంగ స్వభావం ఎలా ఉంది? మన అంతరంగ స్వభావం ఎలా ఉంది? శిష్యులు చెప్తున్నారు, అయ్యా నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు, నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు. మేలు పొందేవారిగా మనము మార్చబడాలి, యోగ్యులుగా మనము మార్చబడాలి. ఒక క్షణం ప్రార్థన చేసుకోండి. అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె, అలంకరించబడిన వధువు సంఘము వలె మనం సిద్ధపరచబడాలి. మన అలంకరణ బాహ్య సంబంధమైన అలంకరణ కాదు, మనలో అంతరంగ స్వభావం అలంకరించబడాలి. సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకరణగా ధరించుకోవాలి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. స్తోత్రం 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 స్తోత్రం. అవును తండ్రి, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, అతి కాంక్షణీయుడా తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. 10,000లో అతి సుందరుడు అయిన దేవా నీకు వందనములు. అయా నిన్ను ఎదుర్కొనడానికి మాకు కావలసిన పరిశుద్ధ అలంకరణను మాకు అనుగ్రహించండి తండ్రి. అయా మీరు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడిన రీతిగా సాధువైనట్టు మృదువైనట్టు అలంకారమును, అయా లోబడే మనస్తత్వమును, తగ్గించుకునే మనస్తత్వమును, అయా దయను సత్యమును నీ కంటన భూషణముగా ఉంచుకుని మన సెలవిచ్చిన దేవా తండ్రి ప్రభువా, మేము పైన అలంకారమునకు వేషధార జీవితమునకు అలవాటు పడిపోకుండా అయ్యా తండ్రి రాకడలో ఎత్తబడాలంటే పరిశుద్ధమైన సిద్ధపాటు కావాల్సి అట్టిగా అలంకారంతో మమ్మల్ని సిద్ధపాటు చేయమని ప్రార్థన చేయుచున్నాం. అయా తండ్రి, లోకాచారాలు, లోకేచ్ఛలు,
అయా శరీరేచ్ఛలు ప్రభా వీటితోనే ప్రభా మేము అయా తండ్రి ప్రభా ఇదే అలంకారం అని భ్రమలో బతుకుతున్నాం తండ్రి. దయచేసి మమ్మల్ని క్షమించండి తండ్రి. ప్రభా ఏం కావాలో ఏది వద్దో అయా అటు ఆత్మఫలమును మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. అయా నీ ఆత్మఫలం ఉంటే ప్రభా అయా ప్రభా మా హృదయం అలంకరించబడుతుంది. అయా ప్రభా మా నీతి అనే అలంకారము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. దయా సత్యము అయా తండ్రి ప్రభా అదే విధంగా తండ్రి అయా మాకు కావలసినవి పైన వేసుకునే దుస్తులు కాకుండా ప్రభా తండ్రి అయా తండ్రి సత్యమను దట్టి అయా సమాధానమును జోళ్ళు మొదలగు వాటితో ప్రభా సర్వాంగ కవచమును మేము ధరించి ప్రభా మమ్మల్ని మేము అలంకరించుకునే స్థితిలోనికి నడిపించుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయ్యా ఎందరైతే ప్రభువా తండ్రి అయ్యా ఏది నిజమైన అలంకరణ ఏది నిజమైన అలంకరణ కాదు అని తెలియక అయా ప్రభా ఇప్పటి వరకు ప్రభా దానిని ఆచరించున్నారో వారందరినీ దయతో క్షమించమని ప్రార్థన చేయించున్నాం. ఈ క్షణం ఎందరైతే ప్రభువా సత్యమును తెలుసుకుని ఉన్నారో ఆయా ఈ క్షణం నుండి ప్రభా వారు తండ్రి వారి యొక్క నూతనమైన సృష్టిగా చేర్చబడిన ఆయన తండ్రి సంఘములో నూతనమైన రూపాంతరము చెందిన బిడ్డలుగా ప్రభువా ఎదిగే స్థితిలోనికి నడిపించుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం రాజా. దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి అయా తండ్రి ప్రభా ఏ మచ్చైనను ఏ డాగైనను లేని అత్యంత పరిశుద్ధమైన అయా తండ్రి స్థితిలోనికి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభా మా సంఘమును మరొకసారి నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయా తండ్రి. పావురము వలె తండ్రి నిష్కల్మషముగా అయా తండ్రి ఉండే అట్టి పరిశుద్ధముగా ఉండే స్థితిలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రభువా నీ చేతులకు సమర్పించుకొనిచుండగా మా మధ్యన వృద్ధులు ఉన్నారు తండ్రి అయా తండ్రి వయసు పైబడిన వలన తండ్రి వారు అనేకమైన అనారోగ్య సమస్యలతో వాతావరణంలో వచ్చిన మార్పుల వలన కలిగిన ఇబ్బందులు వ్యాధులతో బాధపడుచుండగా తండ్రి ప్రభా నిన్నే ఆధారం చేసుకుని ప్రభా నీపైనే ఆనుకుని జీవించుచుండగా అయా ప్రభా నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేయించున్నాం. నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్న అట్టి సంతోషంతో నీ సన్నిధిలో నీ సాక్ష్యం చెప్పుకునే బిడ్డలుగా ప్రభా వారిని లేవనెత్తుకొనమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా జ్ఞాపకం చేసుకునండి మా మధ్యన నాయన తండ్రి కుటుంబ పెద్దలున్నారు అయా ప్రభాటి తల్లిదండ్రుల బాగోగులు చూసుకుని పిల్లలను పోషించిన బిడ్డలున్నారు తండ్రి. అయా ప్రభా చేతుల కష్టార్జితము మీద అయా వ్యవసాయములు చేయొచ్చు, వ్యాపారములు చేయొచ్చు, ప్రయాణములు చేయొచ్చు, ఉద్యోగములు చేయొచ్చు, రకరకాల వృత్తులు జీవనోపాధుల మీద ఆధారపడుచు అయా కేవలం పెన్షన్ మీదే ఆధారపడుచు జీవించిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయా తండ్రి. వారి చేతుల కష్టార్జితమును వారికి స్థిరపరచండి. అన్యుల పాలు, ఆసుపత్రుల పాలు, అనవసరమైన ఖర్చుల పాలు కాకుండా ప్రభువా అయా చిల్లు సంచిలో వేసిన విధంగా తండ్రి వారి సంపాదన ఉండకుండా తండ్రి ప్రభువా వారికి మీరు దానిని స్థిరపరిచి అయా నా దేవుడు నాకు ఇది ఇచ్చాడు 30 60 100 నన్ను ఫలింప చేశాడు అన్న జ్ఞానముతో అయా తండ్రి తిరిగి నీ సన్నిధిలో ప్రభువా నీవిచ్చినది నీకు ఇచ్చే స్థితిలోనికి మమ్మల్ని అందరినీ నడిపించుకోనమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం అయ్యా తండ్రి. మా మధ్యన యవ్వన తమ్ముళ్ళు ఉన్నారు, యవ్వన చెల్లెలు ఉన్నారు, ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయ్యా తండ్రి. ప్రభువా అయా లోకాశల వల్ల కానీ అయా లోక తలంపుల వల్లే కానీ అయా తండ్రి ప్రభువా లోకంలో ఉన్న ప్రభువా అయా ప్రతి దానిని బట్టి ఆకర్షించబడకుండా తండ్రి అయా ఇదే అలంకారం అని ఆకర్షించబడకుండా తండ్రి అయా వారి హృదయమును అయా వారి యొక్క నడవడికను ప్రతిదాని వారి మాటను మృదువుగా తండ్రి వారి యొక్క ప్రవర్తనను ప్రతి దానిని ప్రభువా నీ యొక్క వాక్యము అనే అర్థములో ప్రభువా చూసుకుని ప్రభువా అలంకరించుకునే స్థితిలోనికి యవన బిడ్డలు యవన తమ్ముళ్ళందరినీ నడిపించుకోమని ప్రార్థన చేయించున్నాం అయ్యా తండ్రి. మా మధ్యన గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభువా నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం. గర్భఫలము కొరకు ఎదురు చూచిన బిడ్డలు ఉన్నారు నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం అయ్యా తండ్రి. మా మధ్యన నాయన పాలించి తల్లులు ఉన్నారు వారిని నీ చేతులకు
సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన మీ యొక్క సమయము చొప్పున ప్రభు, నీ కృప చొప్పున ప్రభు, 30దంతులుగా 60దంతులుగా 100ంతులుగా క్షేమము, భద్రత, కనికరము చూపించమని ప్రార్థన చేయించున్నాం అయ్యా ప్రభు. వాతావరణ మార్పుల వల్లనే కానీ మరి దేని వల్లనే కానీ ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరు ప్రభువా సురక్షితముగా నీ రెక్కల నీడలో ఉండగల స్థితిలోనికి నడిపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. అయ్యా తండ్రి మా మధ్యన చిన్న పిల్లలు ఉన్నారు తండ్రి. అయ్యా ప్రభు చదువుకున్న చిన్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఉద్యోగ ప్రయత్నములు చేసిన బిడ్డలు ఉన్నారు. అయ్యా ప్రభు ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకుంటుండగా జ్ఞానము ప్రభు, వివేకము నీ యొక్క గుప్తములై ఉన్నవని వాక్యము సెలవిస్తున్నది తండ్రి. అట్టి జ్ఞానమును అట్టి వివేకమును బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఉచితముగా ఇచ్చేవాడు నీవే కానీ ప్రభు దానిని మేము పొందుకున్న స్థితిలోనికి ప్రభు అట్టి జ్ఞానమును, అట్టి నడవడికను, అట్టి ప్రవర్తనను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. విడిచిపెట్టిన వాటిని, మర్చిపోయిన వాటిని ప్రతి ఒక్క దానిని నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం. మరి ముఖ్యంగా తండ్రి మా యాజకుల యొక్క కుటుంబమును, అమ్మగారిని ప్రభు బిడ్డల ఇచ్చిన 20 బిడ్డలు నీ చేతులకు సమర్పించుకొనిచున్నాం. అయా ఎంతో భారభరితమైన సేవను ప్రభు సంతోషంతో ప్రభు నీ బిడ్డలు చేయించుండగా తండ్రి అయా ప్రభు ముందు వెనక ప్రభు అన్ని పక్షముల ప్రభు మీరుండి ముందుండి నడిపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభు సింహం పిల్లలకైనా లేమి కలుగునేమో కానీ నా పిల్లలకు ఎటువంటి కొరత ఉండదని సెలవిచ్చిన దేవా, ఎటువంటి కొదువ, కొరత, అక్కర, ఇక్కట్లు ఏమీ లేకుండా తండ్రి మీరే ప్రభు ఒక చీకటిలో వెలుగు వలె ప్రభు అలనాడు ప్రభు బాప్తీసం ఇచ్చి యోహానును ఏ విధంగా అయితే ప్రభు ద్రోవను సరళం చేయడానికి ప్రభు మీరు వాడుకుని ఉన్నారో అట్టి విధముగా తండ్రి నాయన ప్రభు అయా ప్రభు లోకంలో చీకటిలోనికి ప్రభు ఈ బిడ్డలను నడిపించి అయా ఈ ప్రాంతంలో ప్రభు వెలుగుగా ప్రకాశింపజేయుచున్నందుకు నీకు స్తోత్రములు చెల్లించుకునిచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇంకను నీ పరిశుద్ధ ఆత్మను ప్రభు కుమ్మరించండి, లెక్కలేనంత ఆత్మను అనుగ్రహించండి అయా. వాక్యం చెప్పే ప్రవచన వరమును, ప్రార్థన వరమును, స్వస్థత వరమును, అన్ని రకాల తలాంతులను ఇప్పటికే దయచేసిన దేవా మరింతగా ప్రభు వారి ఆత్మలో వర్ధిల్లే స్థితిలోనికి బిడ్డలను నడిపించుకోమని ప్రార్థన చేయించున్నాం. మా సంఘమంతయు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లే అట్టి సారూప్యతను మా బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రభా ఎందరైతే ప్రభా ఇరుకులు, ఇబ్బందులు, కొదువు, కొరతలతో, అప్పులు, బాధలు, సమస్యలు, వ్యాధులు ప్రభా అన్ని రకాల సమాధాన లేమితో వచ్చినారో నా దేవుడి మందిరంలో నేను అడుగు పెట్టి ఉండగా అయా నేను ఈ విధంగా దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను, శాంతి సమాధానములతో నేను జీవించగలుగుచున్నానని నీ బిడ్డలు అయా ప్రతి 10 మందికి సాక్ష్యం ఇచ్చేలాగున తండ్రి వారి చుట్టూ ఏలుబడి చేయుచున్న అయా దురాత్మ శక్తులు, అయా మనుష్యుల చేత కల్పించబడిన ప్రతి ఒక్క పద్ధతులు, అయా మనుష్యుల చేత ఏర్పాటు చేయబడిన చిక్కులు, అయా వారి తరములు తాత ముత్తాతలు చేసిన శాపములు వల్ల కలిగిన ప్రతి ఒక్క ఫలమును ప్రభు మీరు కొట్టివేసి తండ్రి నాయన తండ్రి మీరు పరిశుద్ధపరిచి ప్రతి ఒక్క కట్టులను, బంధకములను విడుదల చేయమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకునిచున్నాం అయా. విత్తబడిన వాక్యం అపవాది ఎత్తుకొని పోకుండా తండ్రి అయా మేము నిత్యము నిరంతరం మరలా ప్రభు నీ సన్నిధికి వచ్చేంత వరకు దానిని నెమర వేసుకునే స్థితిలోనికి, ఆచరణలో పెట్టగల స్థితిలోనికి మమ్మల్ని నడిపించుకోమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభు విన్న వాక్యము విన్నట్లు విడిచిపెట్టకుండా, మరిచిపోకుండా తండ్రి మా హృదయం అంతా లోతులలోనికి వెళ్ళడానికి తగినట్టుగా ప్రభు మెత్తటి హృదయమును మాకు అనుగ్రహించమని, అందుకు తగిన రీతిగా మా హృదయమును మేము ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకొనుచు, నలగగొట్టుకొనుచు, ఎప్పటికప్పుడు మా హృదయమును మేము చించుకొనుచు అయా విత్తనములు విత్తడానికి సరిపడ ఒక మంచి భూమిలాగా మేము దానిని చేసుకునే స్థితిలోనికి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఇప్పటివరకు జరిగించిన ప్రతి కార్యమందు ప్రభువా అన్ని విషయంలోనూ ఆత్మరూపంలో మా మధ్యన సంచరించు ఘనత నొందిన దేవా జరగనైన కార్యక్రమం నీ చేతులకు సమర్పించుకునిచుండగా ఇక్కడ లోనికి వచ్చినప్పుడు దీవించబడదు, బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడదు అని నీ వాక్యంలో సెలవిచ్చిన రీతిగా వచ్చిన బిడ్డలందరినీ నీ యొక్క దక్షిణ హస్తము చాచి అయా ప్రభువా తండ్రి నీకు చాలినంతగా ప్రభువా అయా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా గృహములకు మమ్మల్ని పంపించి మరలా నీ సన్నిధికి మమ్మల్ని త్వరగా రప్పించుకొనమని మా ప్రభుని కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అల్పుడు నాయకుడైన నేను వినయంతో వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అయిన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఒకసారి వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.